సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగన్ నినాదాలతో దద్దరిల్లిన ఏలూరు నగరం. సిద్ధం సభకు విచ్చేసిన సీఎం జగన్ కు ఆళ్లనాని ఆధ్వర్యంలో హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం. అత్యంత సన్నిహితుడు ఆళ్లనాని, తమ్ముడు కారుమూరి సునీల్ ను గెలిపించుకుందాం. ఎన్నికల సభలో సీఎం జగన్ ప్రజలకు పిలుపు. బాబు అండ్ కోపై తీవ్ర విమర్శలు. సంక్షేమ పథకాలు, పేదలకు వరాలు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారుకు వెల్లువెత్తుతున్న ప్రజా ఆశీర్వాదాలు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కార్మికులకు ఉచిత న్యాయ సేవలు సద్వినియోగపరుచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ రత్నప్రసాద్ వెల్లడి. సీఎం జగన్ బహిరంగ సభకు ఐజీ, ఎస్పీల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. పర్యటన ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. మేడే సందర్భంగా నగరంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన ఎర్ర జెండాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. సిఆర్రెడ్డి కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొటారు అభయ చౌదరి, దోలం నాగేశ్వరరావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగ వెంకట సత్యం, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, చందర్పూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరాజు, మణికంఠ కన్స్ట్రక్షన్స్ అధినేత గంటా కోటేశ్వరరావు తదితర ప్రముఖులు బొకేలు అందజేసి సాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. హెలిప్యాడ్ నుండి ప్రారంభమైన సీఎం కాన్వాయ్ సిఆర్రెడ్డి కాలేజ్ మీదుగా సభస్థలి ప్రాంగణానికి చేరుకుంది.
దీంతో రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిల్చుని జగన్ కు అభివాదం చేస్తూ సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రణశంఖారావం పూరించిన వీరత్వం, అలుపెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీ ఉంటే, కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే, ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి చూపావు. ఆంగ్లం విద్యం ఇస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన.
రాజ్యాంగాన్ని హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన పెత్తందారుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏలూరు సిద్ధమా అంటూ క్యాండర్ ని ఉత్సాహపరిచారు. తీవ్రంగా ఎండ ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మరో 2 వారాల్లో జరిగే ఎన్నికల్లో వాడినైనా తనను ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 90% మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. పెత్తందారుడైన చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, పేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని సింగపూర్ గా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు నిలిస్తే పేదల పక్షాన తాను నిలిచానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, మంత్రులు కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొటారు అబ్బయ్య చౌదరి, దోలం నాగేశ్వరరావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగ వెంకట సత్యం, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, చింతల్పూడి వైసీపీ అభ్యర్థి విజయరాజు, మడిగంట కన్స్ట్రక్షన్స్ అధినేత గంటా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది. జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇవాళ వార్షిక ఆదాయం 5 లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం. పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు, రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 1,05,00,000 మంది ఈ రోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. మరి వీరంతా పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే, పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు, ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా, దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను. నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ 59 నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా నేరుగా పోతా ఉంది. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెజ్జి కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటి అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి. ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి శిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నానిలో మంచితనం ఉంది, వెన్నలాంటి మనసుంది, నాకు మంచి స్నేహితుడు, నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. యువకుడు ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మరొక్కసారి శిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన ఊరికి మన అబ్బయ్య చౌదరి 12వ రోజు సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏలూరు రూరల్ మండలంలోని గురకలపేట, శ్రీపర్రు, మానూరు మరియు మహేశ్వరపురం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం ప్రజల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అబ్బయ్య చౌదరికి ఘన స్వాగతం పలికారు. జనానికి మంచి చేయడమే జగనన్న ఎజెండా, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి, జగనన్నను గెలిపించండి అంటూ అబ్బయ్య చౌదరి ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జగనన్న పెట్టారు ఒక్కరోజు ఆగింది కదా. థ్యాంక్ యూ అమ్మా. ఐరా తల్లి ఫస్ట్ మన ఓటు వచ్చిందా? నేను వడ్డీలా రాలి ఇంతకుముందు కారు కూడా వచ్చింది కదా బాబాయ్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్మికులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందడంలో అవసరమైన న్యాయ సహాయం చేస్తుందని తెలియజేశారు. అలాగే కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు.
కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా లేదా పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యం పొందినా నష్టపరిహారాన్ని సంబంధిత యాజమాన్య సంస్థలు అందించాలని, అలాగే ప్రతి కార్మికుడు తమ వివరాలను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వాలు అందించే పరిహారాలు కానీ పథకాలు కానీ పొందడానికి అవకాశం ఉంటుందని సూచించారు. అలాగే కార్మికుల పిల్లల విద్యార్థులకు అలాగే వారి పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరి కార్యక్రమంలో న్యాయవాదులు కోన కృష్ణారావు, కట్టా సత్యనారాయణ, కారంశెట్టి రమేష్ బాబు, పి రత్నరాజు, ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది, ఎం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, రకరకాల కారణాలు. 8 అవర్స్ వరకు కాన్సెప్ట్ అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతారు. అది తెలియక ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అందరూ 12 గంటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటన నేపథ్యంలో పర్యటన జరిగే ప్రదేశాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఐజీ, జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి సిఆర్రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఐజీ, ఎస్పీ ముఖ్యమంత్రి పర్యటన చేసే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సలహాలు, సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటనలో చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి అధికారులకు అవగాహన కల్పించారు. సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపరాణి, ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, డీటీసీ డీఎస్పీ కె ప్రభాకర్ రావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఏలూరు 3 టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. చూడు వేగం బస్సు పవన్ కళ్యాణ్ గ్లాసు చంద్రబాబు నాయుడు సైకిల్ టైర్ కు గుచ్చుకుని పంచర్ అయినట్లుగా వైసీపీ ప్రపంచంలో కూటమి కొట్టుకుపోతుందని వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. తలత కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని చెప్పారు. చేతకాని వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు టీంకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరూ ప్రజల నుంచి వచ్చారని, ప్రజల మధ్య ఉంటారని, వారందరికీ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. వీరందరి సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కోరారు.
జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతము భ్రాతము క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం కింద నగదును జమ చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, జగనన్న సురక్ష ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలతో మనకు రక్షణ కల్పిస్తున్న ఎవరు? వచ్చే 5 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు జాబ్ కోసం వేరే దేశాలు వేరే రాష్ట్రాలకు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన పిల్లల ఉపాధి కోసం జగనన్న 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ని మరి జగనన్న పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే 5 ఏళ్లలో వాటి నిర్మాణం పూర్తి చేయడం వల్ల మన యువతకి మన రాష్ట్రంలోనే ఉపాధి దొరుకుతుంది. గ్రీన్ కో లాంటి సంస్థలు, అదానీ డేటా సెంటర్ ఇలాంటి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఈ రోజు నేను ఇక్కడ పోటీ చేస్తున్నా అంటే దానికి కారణం జగనన్న. మరి ఒక యువకుడిని కాబట్టి నాకు అవకాశం దొరికింది. మరి ఇక్కడ యువతకి నేను ఒక ప్రతినిధిగా ఉంటాను. అలానే ఇక్కడ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో మంచి మనసు కలిగే వాళ్ళు. మన ఆలనాని గారు కానివ్వండి, మేకా ప్రతాపప్పారావు గారు కానివ్వండి, మన అభయ్ చౌదరి గారు కానివ్వండి, మన తెల్లం రాజలక్ష్మి గారు కానివ్వండి, మన డిఎన్ఆర్ గారు కానివ్వండి, అందరూ కూడా మన ఖమ్మం విజయరాజ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తులు, ప్రజలతో ఉండే వ్యక్తులు. కాబట్టి మన ఏలూరు పార్లమెంటు భవిష్యత్తు బాగుంటుంది. జగనన్న తోడు మనకుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు తోడుగా ఉంటారు. నేను మీ బిడ్డని కాబట్టి మీ అందరితో ఉంటాను, మీ అందరిలో కలిసి ఉంటాను. ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ లో ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకొద్ది సేపట్లో జగనన్న రాబోతున్నారు. కార్మికులుగా నమోదు పొందితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, ఎవరైనా కార్మికులు నమోదు చేయించుకోలేని వారు ఉంటే తన సొంత డబ్బును వెచ్చించి నమోదు చేయిస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి కార్మికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏలూరు గవర్నమెంట్ సమీపంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు కార్మిక నేతలు, కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసిన బడేటి చంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుకోని విపత్తు వచ్చి వికలాంగులైన ఓ కార్మికునికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో బడేటి చంటి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏలూరులో ఈఎస్ఐ ఆసుపత్రిని పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి అధినాయకత్వం కూడా మేనిఫెస్టోలో కార్మిక వర్గానికి పెద్దపీట వేసిందని అన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కీలకమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు కూటమి నాయకత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ల కల్పనతో పాటుగా కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని, కార్మికులకు చెల్లించాల్సిన సంక్షేమ నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కార్మికులుగా లేబర్ కార్యాలయంలో నమోదు చేయించుకుంటేనే పథకాలు వర్తిస్తాయన్న బడేటి చంటి నమోదు చేయించుకోలేని కార్మికులకు సొంత డబ్బుతో నమోదు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిడికిలి బిగించి కార్మిక వర్గం ఐక్యంగా కూటమిని బలపరచాలని బడేటి చంటి కోరారు. మీరందరూ కూడా ఈ నెలలో ఎవరెవరికైతే లేవో అవన్నీ కూడా పునరుద్ధరించడానికి ఒక లిస్ట్ తయారు చేయండి. ఎవరు కడతారు, ఎవరు కట్టరు అనేది మీరు టిక్ పెట్టుకోండి. మిగతాదంతా కూడా నేను ఎంత అమౌంట్ అయితే అంత నేను ఇస్తాను. అందరూ కలిపి కార్మిక లేబర్ ఆఫీసర్ కి మీరు అందరూ కూడా సబ్మిట్ చేయండి. ప్రతి కార్మిక సోదరుడు కూడా లేబర్ యాక్ట్ లో ఉండాలి.
ప్రతి ఒక్కరి కుటుంబం కూడా రేపొద్దున మీకు ఏదైనా జరిగితే వాళ్ళు అనాథలు అవ్వకూడదు, మీ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని తరపున రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ నిధి నుంచి కూడా అనేక కుటుంబ సభ్యులకు ఎవరైతే మేడే శుభాకాంక్షలు. ఈ రోజున ఏదైతే మరి ఈ రోజున సంఘం వాళ్ళు అందరికీ కూడా కార్మికులకి మేలు చేయాలని ఉద్దేశం అన్ని కూడా ఎవరికైతే సభ్యత్వ రుసుము కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో నుంచి మరి కార్మికులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికే అనేక సేవా కార్యక్రమాలు పెట్టారు. తప్పనిసరిగా దాంట్లో అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా తప్పనిసరిగా సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మీ అందరినీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా ఇదివరకు మీకు ఏదైతే అవుట్ పేషెంట్ గా ఈఎస్ఐ ఆసుపత్రి ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితోటి దాన్ని పడకల ఆసుపత్రిగా చేయడానికి అంతా కూడా మేమన్నీ కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా వైద్య సేవలు అన్ని కూడా పూర్తిగా అందేటట్టుగా మీ కార్మిక సోదరులందరికీ చేయడం జరుగుద్ది. అలాగే మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇది జరగాలన్న ఉద్దేశంతో ముఠా కార్మికులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది కూడా మీ అందరికి కూడా ఆనందదాయకంగా ఉపయోగపడుద్ది. అలాగే మీదేదైతే మీ నిధిని వాడుకున్నారో 3,000 కోట్లు దాదాపు ఈ గవర్నమెంట్ చెస్ ద్వారా మీరు కట్టే ఆ డబ్బులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే వాడుకుందో ఆ డబ్బులన్నిటి కూడా మీ నిధికి మళ్లించి మీకు ఎవరికైతే ఇప్పుడు వరకు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎవరైతే భవన కార్మికులు చనిపోయి ఉండి వాళ్ళకి డబ్బులు రాకుండా ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రానితోటే ప్రతి కుటుంబానికి కూడా అవి చెల్లిస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి మే నుంచి మీరు లేబర్ ఆఫీస్ లో కూడా ఎవరైతే దెందులూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏలూరు రూరల్ మండలం చాటపరి గ్రామంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. స్థానిక ప్రజలు చింతమనేనిపై పూలవర్షం కురిపించి మంగళహారతలిచ్చి భారీ గజమానలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. చింతమనేని అడుగు వేస్తూ ముందుకు సాగారు. ప్రజలకు అభివాదం చేస్తూ విక్టరీ గుర్తు చూపిస్తూ సైకిల్ గుర్తు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్ళీ ఇల్లు పెరిగిపోవడంతో నీళ్ళ సమస్య ఉందంటున్నారు. శాశ్వతంగా మీ పిల్లల తరాన ఇంకా నీళ్ళ గురించి మీరు అడిగే పని లేకుండా చేస్తాను. చంద్రబాబు గారిని కూడా ఏలూరు రూరల్ మండలంలో నాకు వాటర్కి కావాల్సినటువంటి డబ్బులు మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఇవ్వమని చెప్పి నిన్న దెందులూరు మీటింగ్లో అడగడం కూడా జరిగింది. వాళ్ళు మరి ఎప్పుడైనా వస్తారేమో అలా తిప్పుకొడదామని ఆ బిల్లు తీసి చూసుకోండి. ఏ ఆడ కూతురైనా ఒక్కలైనా సరే బిల్లు చూపించి నాకు రేటు పెరగలేదు, కరెంటు ఛార్జీ పెరగలేదు అని గమనించుకోండి. మీ ఇంట్లో ఏ ఇబ్బంది అన్నా రావచ్చు, కానీ విని దానికి వెళ్తే మాత్రం ధర్మబద్ధంగా ఒక పరిష్కారాన్ని అయితే మాత్రం చూపిస్తాం. ఉదయాన్నే మీరందరూ కూడా ఘన స్వాగతం పలికినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక
తెలుసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాంట్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తీక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్విష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో అసెంబ్లీ నియోజకవర్గ పోటీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన సిద్ధం సభలో పాల్గొనేందుకు ఏలూరు విచ్చేసిన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డికి శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే ఆళ్లనాని క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షులు ఆళ్లనాని, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్తో పాటు వైకాపా శ్రేణులు ఆయనకి పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జిల్లాలో ఎన్నికల రాజకీయ అంశాలలో కొద్దిసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, జిల్లా బీసీ సంఘ నాయకులు గంటా ప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు మరియు పలువురు కార్పొరేటర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావటం ఖాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంగుటూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుతో పాటు ఎన్నికల ప్రచారంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని ధర్మరాజును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం రావటం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ దోహదపడుతుందని అన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గారపాటి కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, నారాయణపురం సర్పంచ్ దెడ్ల అలకనంద, బీజేపీ నేత ధర్మారావుతో పాటుగా పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ గారిని ఎక్కడ పెట్టారు? మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 138వ మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేశారు. అనంతరం మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ అధ్యక్షులుగా యూనియన్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు వ్యవహరించగా, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో కేంద్రంగా కార్మిక వర్గం 8 గంటల పనిదినాన్ని కోరుతూ పారిశ్రామిక యాజమాన్యాలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగారని, ఆ నేపథ్యంలో అరెస్టులు, కాల్పులు, కేసులు, నిర్బంధాలు, ఉరిశిక్షలు వరుసగా జరిగాయని, వారి త్యాగాల వల్ల కార్మిక వర్గం 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారని, నాటి నుంచి నేటి వరకు ప్రపంచ కార్మిక వర్గం మే 1వ తేదీన శ్రామిక వర్గ పోరాట దినంగా జరుపుకుంటున్నారని తెలిపారు. మేడే వర్ధిల్లాలంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాటానికి సిద్ధం కండి అంటే నినాదాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఘంటసాల రమణ, పల్లి గంగరాజు, విజయ్, కోరాడ అప్పారావు, చిన్ని నూకరాజు, బండి నాగు, నాగేశ్వరరావు, చిట్టి శివ, తాబేలు శ్రీను, మీసాల రమణ, పిన్నింటి త్రినాథ్, బోర్డు లక్ష్మణ్, గురుమూర్తి, పాతాళం అప్పారావు, సింహాచలం, పద్మ, కొండమ్మ, ఈశ్వరమ్మ, రమణమ్మ, పండు, నాగులు తదితరులు పాల్గొన్నారు. మేడే 138వ మేడే 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 జిందాబాద్ 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 యుఫ్టు యుఫ్టు జిందాబాద్ యుఫ్టు యుఫ్టు జిందాబాద్ యుఫ్టు యుఫ్టు జిందాబాద్
ఈరోజు 138వ మేడే సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఉత్సవం చేస్తున్నాం. మరి యొక్క 1886లో అమెరికా దేశంలో షికాగో నగరంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమంలో 18 గంటల పనిదినాలకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినాలు కావాలని, కార్మిక చట్టాలు కావాలని, పని భద్రత కావాలని ఏదైతే అనేక మంది రక్తతర్పణ చేసి ఆ రక్తంలో నుంచి పుట్టినటువంటి ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం, కష్టజీ వర్గం, శ్రామిక వర్గం విజయవంతంగా నిర్వహించుకుంటున్నారు. ఆనాడు బానిసత్వానికి వ్యతిరేకంగా, బందీల దొడ్డుతనానికి వ్యతిరేకంగా, 18 గంటల పని దినాలకు వ్యతిరేకంగా అనేక హక్కులు పోరాటాలు నిలబెట్టుకోవడం కోసం షికాగో అమర వీరులు ప్రాణాలు త్యాగాలు చేసి ఈ యొక్క మేడే యొక్క కార్యక్రమాన్ని మే 1వ తారీఖున ఒక అసెంబ్లీగా నిర్మించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టీ అనుబంధ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. యుక్తు నేషనల్ కమిటీ రాష్ట్ర మే 1న సిఐటియు ఆధ్వర్యంలో వాడవాడలా మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకత్వాన ఏలూరు నగరంలోని 60 కేంద్రాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 16 సర్కిళ్లలోనూ, క్లాప్ ఆటోల డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యాన, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లోనూ, మోటా వర్కర్స్ ఆధ్వర్యంలో 2 కేంద్రాల్లో, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఏజెంట్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో 10 కేంద్రాల్లో, జూట్ మిల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏలూరు, కొత్తూరు జూట్ మిల్లుల వద్ద, కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగానే కార్మికులు తమ తమ పని ప్రదేశాల్లో మేడేను నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవనం వద్ద మేడే జెండాను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య ఆవిష్కరించారు. ఏలూరు, కొత్తూరు జూట్ మిల్లుల వద్ద సిఐటియు నగర అధ్యక్షులు వి జగన్నాథరావు ఆధ్వర్యంలో, మోటా వర్కర్ల ఆధ్వర్యాన రామ్మూర్తి, అప్పారావు తదితర సిఐటియు నాయకులు మేడే జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రవాణా రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది ఆయా రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడే కార్యక్రమాలకు వినుకొండ రమేష్, అల్లం హనుమంతరావు, పంతం నాగరాజు, రామకృష్ణ, బండి రాజు, దుర్గా, తానంకి జార్జ్, లావేటి సుబ్బారావు, పి వెంకటరమణ, ఇందిర, ఉషా, రాజేశ్వరి, భారతి, రమాదేవి తదితరులు నాయకత్వం వహించారు. ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు రమేష్ గారు కూడా మాట్లాడాలి, తర్వాత నేను మాట్లాడతాను. ఈలోగా ఇందిరా గారు మాట్లాడాల్సి కాబట్టి అందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇలాంటివి మనం చాలా చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే మనకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు కానీ అవన్నీ కూడా మనం యూనియన్గా ఉండి అన్ని యూనియన్లు కలుపుకొని సాధించుకోవాలని కోరుకుంటున్నాం. మేడే సందర్భంగా వస్తున్నానని చెప్పేసి అందరికీ డ్యూటీలు పెట్టేసి కనీసం మేడే మన యొక్క ఉత్సవాన్ని కూడా జరుపుకునేకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందువల్ల మరి ప్రభుత్వాలు, యజమానులు ఎప్పుడు కూడా కార్మిక వర్గాన్ని అంచాలని చూస్తాయి, కార్మిక వర్గం హక్కులు సాధించుకోవాలని చూస్తుంది. ఆ విధంగా పోరాడకపోతే మన హక్కులు రావు, మన చట్టాలు రావు, మనకి ఏవి రావు. ఈరోజు మున్సిపల్ వర్కర్లకి 21,000 వేతనం వచ్చిందన్న, 24,500 వేతనం వచ్చిందన్న, అలాగే మట్టి ఖర్చులు వచ్చినాయన్న, అలాగే వాళ్ళకి ఎక్స్గ్రేషియా వచ్చిందన్న, ఇంకోటి మరి ఏదైనా సరే రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చిందన్న. ఇవి పోరాడితే వచ్చే తప్ప ఎవరి దయాదాక్షిణ్యంగా రాలేదు. 16 రోజులు సమయ పోరాటం వల్ల మనం కొన్ని హక్కులు సాధించుకోగలేదు. మరి ఈరోజు మరి రేపు ఎన్నికల్లో కొంతమంది మనం ఉద్ధరిస్తామని చెప్తాను. ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళని పర్మినెంట్ చేస్తాం, ఆర్పీని పర్మినెంట్ చేస్తామని చెప్తున్నారా? ఎవరు చెప్పట్లే. 26,000 కనీస వేతనం ఇస్తున్నామని చెప్తున్నారా? అది చెప్పట్లే.
కానీ మేము ఉద్ధరిస్తాం. 25,000 లోపు జీతం వాళ్ళందరికీ అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాఖలో గ్రౌండ్ మ్యాన్ గా పనిచేసిన వెలగ సత్యనారాయణ అలియాస్ సత్యం పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఏలూరు అశోక్ నగర్ వద్ద కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు, జాతీయ అథారిటీ కోచ్ అమర్నాథ్, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు బడేటి వెంకటరామయ్య, రిటైర్డ్ కోచ్ కొండలరావుతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు ఎంఎల్ శ్రీనివాస్ కుమార్, కె మురళీకృష్ణ, గవ్వా శ్రీనివాస్, రిటైర్డ్ పిడి సాంబా, వెంకటేశ్వరరావు, రమేష్, భాగలింగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గ్రౌండ్ మ్యాన్ గా వృత్తి పట్ల సత్యం చూపిన శ్రద్ధ, పట్టుదల ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచేదని వక్తలు అభినందించారు. అనంతరం సత్యం దంపతులను సాల్వా కప్పి పూలదండలతో సన్మానించారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ 2 సంవత్సరాలు మాకు వస్తారు. మరి మంచి ఆరోగ్యంగా ఉన్నారు. బంధుమిత్రులు ఎవరైనా వేదికను అలంకరించిన 1 మినిట్ అండి, ఎవరైనా కాలాతీతం అవుతుంది. వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం. సత్యనారాయణ గారిని సన్మానిస్తున్నారు. వారు వారి కోచెస్ నిత్య బృందంలో కూడా ఈ సన్మానాన్ని అవసరంగా డిఎస్ఓ గారు పిలుస్తున్నారు. డిఎస్ఏ స్టాఫ్ ఫోటోస్ చూడండి. శ్యామ్ గారు ఏపీఎస్ డబ్ల్యూ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యి సత్యం గారిని సన్మానించడానికి వారు కూడా కాకినాడ నుంచి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సత్యం గారిని సన్మానించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యం రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావడం చాలా సంతోషకరం. సత్యం స్టేడియం కట్టక ముందు ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీకి వస్తా ఉంటే నేను నాకు అప్పటికి అపాయింట్మెంట్ రాలేదు. తర్వాత వచ్చిందేమో సూరారెడ్డి గారు మా అందరికి ఫ్యామిలీకి అట్టేటువంటి రామకృష్ణ గారు, రవి గారు, హుస్సేన్ గారు వచ్చిన వాళ్ళం. అప్పుడు రామకృష్ణ గారు ఏమైనా రోజు వస్తున్నా పని చేస్తావా అంటే ఇక్కడ అలాగే నేను చేస్తానండి అన్నాడు. అలాగే జాయిన్ అయ్యాడు 30 రూపాయలు చెప్తుంది. తర్వాత రామకృష్ణ గారు ఆయన అందరికి సహాయం చేసే వ్యక్తి. సత్యానికి, శాంసన్కి, గంగాకి. కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. కొయ్యల్గూడెంలో నిర్వహించిన వారాహి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజల ఆస్తులను గుంజుకోవడానికి జగన్ సర్కార్ చూస్తుందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి తాను ₹1 కోటి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కూడా ₹1 కోటి విరాళాన్ని పోలవరం అభివృద్ధికి అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు, కరాటం రాంబాబు, బొరగం శ్రీనివాస్, మడియం శ్రీనివాస్, బొల్లిన నిర్మలా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీరు ఎంట్రన్స్ మీకు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. అక్కడ జై భీమ్ అని మన జెండా ఎగురుతూ ఉంది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురి ప్రెసిడెంట్ భారత ప్రెసిడెంట్ కోవింద్ రామ్ గారికి ఒకటే మెసేజ్. మీకు నేను పరిష్కారం ఇచ్చాను. 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి అంటే 80,000 కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు. నేను 33,000 కోట్లలో మన గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను ₹1 కోటి ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తా. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ R&R కోసం నేను కూడా ₹1 కోటి నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తాం చెప్పండి? మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు? ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో దేశంలో మతోన్మాద ప్రైవేటీకరణ విధానాలపై పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షతన మేడే సభ జరిగింది. ఈ సభలో రవి మాట్లాడారు. శ్రామిక వర్గం లేకపోతే ఈ సమాజంలో ఎవరికి తిండి, బట్ట, నివాసం తదితర సౌకర్యాలు దొరకవని అన్నారు. అటువంటి శ్రామిక శక్తికి నిదర్శనమే మేడే దినోత్సవం అని తెలిపారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరిగిన వీరోచిత పోరాటమే మేడే అని, ఆనాడు కార్మికులు 8 గంటల పని కోసం తమ ప్రాణత్యాగం చేశారని, ఆనాడు చికాగో ఉద్యమాల్లో పాల్గొన్న కార్మికులు తమ ప్రాణాలు పోతుంటే వారి రక్తంలో తడిచిన చొక్కాను చూపించి ప్రపంచానికి పోరాటాలకు స్ఫూర్తినిచ్చే ఎర్ర జెండా అయ్యిందని గుర్తు చేశారు. దళితుల, మహిళలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తుంది ప్రభుత్వం అని అన్నారు. అటువంటి బీజేపీని ఎన్నికల్లో మేడే స్ఫూర్తితో ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్, సిఐటియు నాయకులు బి జగన్నాథరావు, వివిఎన్ ప్రసాద్, టిపిఆర్ దొర, అరుణకుమారి, సురేష్, టీకే రావు, పి వెంకటరమణ, సిపిఎం నాయకులు కె రామాంజనేయులు, ఇస్సాక్, చింతాడ లక్ష్మి, గాళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. మనకి తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, వాడే వస్తువు, పొందే సేవలు, వీటన్నిటినీ సకల సంపదల్ని సృష్టించేది శ్రామిక వర్గం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, రైతాంగం. కానీ వీరి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. వీరు సంకల సంపద సృష్టికర్తలైనప్పటికీ కూడా ఈ మానవ సమాజంలో 2వ తరగతి పౌరులుగానే ఉంటున్నారు. కానీ వీళ్ళ శ్రమను దోచుకునేటువంటి వాళ్ళు మాత్రం మొదటి తరగతి పౌరులుగా యావత్ సంపదలోని అత్యధిక భాగాన్ని చేజిక్కించుకుంటూ ఉంటున్నారు. వీళ్ళ శ్రమను దోచుకుంటూ ఉంటున్నారు. ఇదేదో కేవలం మేము ఎర్ర జెండాల వాళ్ళు, ఎర్ర జెండాల పార్టీల వాళ్ళు, సంఘాల వాళ్ళు చెప్పే మాట కాదు. స్వయాన ఆక్స్ఫామ్ నివేదిక తెలియజేసింది. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తెలియజేసింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 100% సంపదలో 50% సంపద కేవలం ఒక్కరి చేతిలో మాత్రమే ఉంది. 1% వారి చేతిలో మాత్రమే ఉంది. మిగిలిన సంపద మిగిలిన 99% మంది ప్రజల చేతుల్లో ఉంది అని తెలియజేస్తా ఉన్నాయి. అంటే సకల సంపదని సృష్టించినప్పటికి కూడా వాళ్ళకి ఏమీ మిగలట్లేదు. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, వాళ్ళకి కనీస వేతనాలు ఉండట్లేదు, నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకున్నటువంటి ఈ కొనసాగింపుగా జరుగుతున్న ఈ మేడేలో ఇప్పుడు 14 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి మొత్తం శ్రామిక వర్గంతో గొడ్డి చాకరీ చేయించుకోవాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఈ పాలక వర్గాలు చేస్తూ ఉంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో శ్రామిక వర్గం యావత్తు కూడా తమ హక్కులను తిరిగి సాధించుకోవడం కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చారు. తిరిగి ఆ కార్మిక చట్టాలని సాధించుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం, అన్నిటికీ మించి అంతిమంగా సంపదలో వాటా పొందేదానికోసం ఈరోజు యావత్ శ్రామిక వర్గం కూడా దీక్ష పూని ఆ రూపంలో మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎమర్జెన్సీ గేటు వైపు వద్ద సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ ప్రారంభించారు. ఫాదర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులతో సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో
చలివేంద్రం పెట్టడం మంచి కార్యక్రమాన్ని హాస్పిటల్కి వచ్చే రోగులకు, పాదచారులకు, ప్రయాణికులకు, కార్మికులకు వారి సౌకర్యం కొరకు దాహార్తి తీర్చడం కొరకు ఈ మండు టెంట్లో ప్రజలకు ఉపయోగపడేలా ఉండడం మంచిదని, ప్రతి మనిషి తోటి వారికి సహాయం చేసేలా, ఆపదలో ఉన్నవారిని ఆదుకుని వారికి ప్రేమను అందించి ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో పవిత్రమైన సంకల్పంతో జీవించేలా సమాజంలో అందరూ ఒకరికొకరు తోడ్పాటుగా స్నేహంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు మేతర అజయ్ బాబు, గ్లోబల్ మెడికల్ యాజమాన్యం మాథ్యూ, ఎం అశోక్ కుమార్, కృపానందం, సతీష్, డేవిడ్, కాసులు, ప్రభ, పులవర్తి డేవిడ్, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. గారి యొక్క ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో వారి అధ్యక్షతన నిర్వహిస్తున్న సాంఘిక సేవా సంస్థ నిర్వహిస్తున్న యొక్క అనేకమైన సేవా కార్యక్రమాలలో ఒకటిగా మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న స్థలములో చక్కని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి మరి స్థలదాతలు గ్లోబల్ మెడికల్ సంస్థ వారు, అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి తగిన అధికార పత్రాన్ని పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల అధికారి ముక్కోటి గారికి, అదేవిధముగా మనకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి చేదోడు వాదోడుగా ఉన్న గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఆరమ్మ గారికి, అదేవిధముగా దీనిని ఏర్పాటు చేయడం సహకరిస్తున్న మానవతా టూరు ప్రెసిడెంట్ గారైన అజయ్ బాబు గారికి, ఇంకా మరి ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ సాంఘిక సిబ్బందికి, ఇంకా మిగతా వారందరికీ కూడా ప్రత్యేకముగా మేడే రోజున వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, అదేవిధముగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి అందరూ కూడా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. మనిషి యొక్క భవిష్యత్తుకు, మనిషి యొక్క ఆర్థిక అభివృద్ధికి కేవలం డబ్బే కాదు, కొన్ని మంచి పనులు చాలా అవసరం. మంచితనము, పరస్పర సహకారము, ఇతరులకు తోడ్పాటు చేయటం, ఉన్న దాంట్లో పంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకు గాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలనే తపనతో, నిశ్చయంతో ఉండాలి. అటువంటి మంచి పనులు ఒకటి దాహముతో అలరాడుతున్న వారికి, అదేవిధముగా దాహంతో మరి ఎండలో వస్తూ అనేక విధాలుగా దాహార్తితో ఉన్న వారికి ఇక్కడే మంచినీళ్ళు ఇచ్చి మనం సహాయం చేస్తే అది వారి దాహార్తిని తీర్చి వారికి జీవమును ఇస్తూ ఉంది. అందుకే మరి మదర్ తెరేసా గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇట్స్ నాట్ గివింగ్ వాట్ యు హ్యావ్ బట్ ఇట్ ఈస్ వాట్ యు గివ్ విత్ లవ్ అని చెప్తున్నారు. అంటే మనం ఎంత ఇచ్చామన్నది కాదు, మన ఇవ్వటంలో ఎంత ప్రేమను కలిపి వారికి ఇస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ నినాదాలతో దద్దరిల్లిన ఏలూరు నగరం. సిద్ధం సభకు విచ్చేసిన సీఎం జగన్ కు ఆళ్లనాని ఆధ్వర్యంలో హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం. అత్యంత సన్నిహితుడు ఆళ్లనాని, తమ్ముడు కారుమూరి సునీల్ ను గెలిపించుకుందాం. ఎన్నికల సభలో సీఎం జగన్ ప్రజలకు పిలుపు. బాబు అండ్ కోపై తీవ్ర విమర్శలు. సంక్షేమ పథకాలు, పేదలకు వరాలు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారుకు వెల్లువెత్తుతున్న ప్రజా ఆశీర్వాదాలు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కార్మికులకు ఉచిత న్యాయ సేవలు సద్వినియోగపరుచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ రత్నప్రసాద్ వెల్లడి. సీఎం జగన్ బహిరంగ సభకు ఐజీ, ఎస్పీల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. పర్యటన ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. మేడే సందర్భంగా నగరంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన ఎర్ర జెండాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.